ఆయనకి డబ్బులు ఎందుకండి బాబు, ఆయనకు ఉన్న ఆస్తులు ఆయనకే చాలు. ఆయన ఉన్నదే ఒక సినిమా చేసి తను పంచుతున్నాడు జనాలకి. కూటమితో కలిసే ఉండాలి, డిప్యూటీ సీఎం ఉన్నా చాలు. ఆయన డబ్బు కోసం చూస్తే ఆయన ఒక యాడ్ చేసిన, ఒక సినిమా చేసిన 100 కోట్లు ఇచ్చే సంస్థలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఓకే, అప్పుడు దాకా 7 నెలలు అయితే ఓకే, పర్వాలేదు, సాటిస్ఫాక్టరీ. పవన్ కళ్యాణ్ గారు అయితే డబ్బుల గురించి అయితే ఆశపడే మనిషి కాదు ఆయన. కూటమి ఉంటేనే బాగుంటుంది సార్, ఎందుకంటే మళ్ళీ ఎలాగుంటేనే బాగుంటుంది. చిరంజీవి గారికి వద్దండి, అయిపోయింది. ఒకసారి ఆయన చూశారు. అతను వ్యక్తిగతంగా సినీ ఫీల్డ్ లో సంపాదించి ఎంతమంది ఖర్చు పెట్టారో అందరికీ తెలుసు. చిరంజీవి గారు రావడం అనవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయితే డిప్యూటీ సీఎం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసే పదవి అటు వెళ్తుంది. ఇవాళ డిప్యూటీ సీఎం అనేది ఒక హోదా ఇప్పుడు బయటకు వచ్చింది. అంతవరకు డిప్యూటీ సీఎం అంటే ఎవరో తెలిసేవాడు కావడం. ఆవిడకి ఆయన డబ్బులు ఇస్తామండి బాబు, ఆయన కోట్లు సంపాదించేదా పిల్లలకి పెట్టాడు కదా. అసెంబ్లీ స్థానాల్లో ఆయన నిలబెట్టుకునే అంతటి కెపాసిటీ గల నాయకులు ఆయనకి ఇంకా పోళ్ళ. పవన్ కళ్యాణ్ గారికి ఎక్స్పీరియన్స్ లేదు, చేయలేదు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, యాక్టర్ యాక్టింగ్ అది ఇది చేసి దాని తర్వాత మ్యారేజ్ చేసి 2 పెళ్ళిళ్ళు. ఒక సినిమా చేస్తే అవసరమైతే మొత్తం డబ్బు కూడా మళ్ళీ గవర్నమెంట్కి పెట్టగలరు. గోల్ పిఎంకే చూసుకోవాలి, సీఎం దే ఉంది. నా అభిప్రాయం ఏంటంటే ఆయన సీఎం స్థానంలో చూడాలని నా కోరిక అండి. సంతోష్ గారు ఏం చేస్తుంటారండి? డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా. డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు. సో ప్రజెంట్ రాజకీయ పరంగా ఎలా ఉందంటారు మన రాష్ట్రంలో? బాగానే ఉంది. కొన్ని సరి చేసుకుంటే బాగానే ఉంటుంది గత ప్రభుత్వం కన్నా. ఏం సరి చేసుకోవాలంటారు సార్? కొంచెం అంటే ఎడ్యుకేషన్ పరంగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి నోటిఫికేషన్లు ఇస్తున్నారు కదా, దాని ప్రకారం మీరు నిరుద్యోగులు చాలామంది వెయిట్ చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే డిఎస్సి స్టూడెంట్స్ చాలామంది 6 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ దాకా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే రాగానే మొదటి నోటిఫికేషన్ అన్నారు కాబట్టి అది ఇస్తే చాలామందికి కొంచెం బాగుంటుందని నా అభిప్రాయం. ఒక డిఎస్సి స్టూడెంట్గా నేను అనుకుంటున్నాను. మరి అదే సార్ ప్రజెంట్ మన ఏపీలో పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారంటారు? రాజకీయ చాలా బాగుందండి. ఆయనకి ఇచ్చిన పదవికి కరెక్ట్గా న్యాయం చేస్తున్నారు అని నా అభిప్రాయం. ఒక ఫ్యాన్ పరంగా కాకపోయినా ఆయనకి ఏ పదవి అయితే ఇచ్చారో దానికి 100% న్యాయం చేస్తున్నారు. అది అంటే ప్రభుత్వం నా మీద పైన ఉందని అది కాకుండా అతనికి దానికి ఏ పదవి ఇచ్చారో దానికి కరెక్ట్గా ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. ఎవరేదో అనుకుని నాకు అనవసరం, నా డ్యూటీ నా ప్రజల్లాగా బాగుండాలి అనే అభిప్రాయంతో ముందుకు వెళ్తున్నారు. సార్ ఇప్పుడు బయట కొంతమంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పార్టీలోకి వచ్చింది ఏంటంటే, ఇప్పుడు రాజకీయాలకు వచ్చింది ఏంటంటే ఓన్లీ డబ్బు సంపాదించక మాత్రం అంటే వచ్చని చెప్పి అంటున్నారు కొంతమంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నేను వేరేదని చెప్పట్లేదు, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఆయన మామూలుగా డబ్బులు తీసుకునే వ్యక్తితో డబ్బులు పంచే వ్యక్తితో మీకే తెలిసి ఉంటుంది. ఎందుకంటే రైతుల కోసం ఆయన సొంత డబ్బులు, ఆయన కష్టపడిన సొంత సొన్నమాలతో చేసుకుంటూ కష్టపడిన డబ్బులు ప్రజల కోసం చేశారు. అలాంటప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఆయన పదవి దేనికి ఏంటంటే ప్రజలకు సేవ చేస్తాకి. ఆయన డబ్బు కోసం చూస్తే ఆయన ఒక యాడ్ చేసిన, ఒక సినిమా చేసిన 100 కోట్లు ఇచ్చే సంస్థలు ఉన్నాయి. కానీ అవన్నీ వద్దనుకొని ప్రజలకు న్యాయం చేయాలని రాజకీయాలకు వచ్చాడు. కాబట్టి అతను మెయిన్ ఏంటంటే ప్రజలకి సేవ చేయాలి, నేను బతుకున్నంత వరకు ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారని నా అభిప్రాయం. సార్ ఇప్పుడు రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా పైకి ఎక్కితే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకైతే ఒక ఫ్యాన్ పరంగా నా మనసులో ఉన్నది ఏంటంటే ఆయన సీఎం అవ్వాలని నా కోరిక. అదే నాకు అంతే. ఇప్పుడు చర్చ కూడా ఇప్పుడు అదే కదా సార్, చంద్రబాబు నాయుడు తర్వాత నెక్స్ట్ సీఎం ఇప్పుడు ఎవరైనా చెప్పి చాలా మంది అంటున్నారు. అంటే నారా లోకేష్ గారు అయితే బాగుంటుందా, సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుంది చాలా మంది అడుగుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏంటంటే ఆయన సీఎం స్థానంలో చూడాలని నా కోరిక అండి, అది మాత్రం. అలాగే మాకు కొంచెం జాబులు కూడా త్వరగా వచ్చి నిరుద్యోగులకి న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. సో చిరంజీవి గారు కూడా పాలిటిక్స్లోకి వస్తే బాగుంటుంది, అంటే ఇప్పుడు కూటమితో కలిసి జనసేనతో కలిసి ఉంటే రాకూడదని కోరుకుంటున్నాను. ఎందుకనండి? ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఓడిపోయినా ఆయనకి ఇప్పుడు రోజా గారు లాంటిది కానీ ఎవరో అంటే మిగతా ఆపోజిట్ టీమ్స్ ఎన్ని తిట్టినా సరే నేను ప్రజల కోసం ఉన్నాను, ఎవరైనా నాకు అనవసరం, నేను ఎప్పటికైనా విజయం సాధిస్తానని నమ్మకంతో ఉన్నారు. కానీ చిరంజీవి గారు అలా లేరు కదండి. ఏంటంటే ఆయన ఉద్దేశం అయింది కాదంటలో, కానీ ఇప్పుడు వస్తే ఏంటంటే వీళ్ళిద్దరు కుమ్మక్క అయిపోయారని చెప్పేసి మళ్ళీ నిందలు అనేవి స్టార్ట్ అవుతాయని నా అభిప్రాయం. అదండి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారే రాజకీయాలు ఉండాలని నా కోరిక. మళ్ళీ ఫ్యామిలీ జోలికి వెళ్లకుండా ఆయన పైన చేసుకుంటూ ప్రజలకు న్యాయం చేయాలనేది నా అభిప్రాయం. సరే ఇప్పుడు 2029 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో కలిసి పోటీ చేస్తే బాగుంటుందా, అది విడివిడిగా పోటీ చేస్తే బాగుంటుందా? అంటే కలిసి పోటీ చేస్తే మంచిదేనండి. కానీ అంటే అప్పటి వరకు ఇప్పుడు అన్నదమ్ములే సరిగ్గా ఉండట్లేదు. అప్పటి వరకు భిన్నాభిప్రాయాలు రావచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడే వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ఇవ్వడం కరెక్టే. మరి ఇప్పుడు ఇంత చేసినప్పుడు టీడీపీ గారికి వెళ్తా కూడా ఒక 50% అయినా జనసేనకి ఛాన్స్ ఉందని అందరికీ తెలుసు. కాబట్టి అతనికి కూడా మంచి పదవి ఇస్తే మాకు కూడా మంచిగా ఉంటుందని మేము సీఎంగా అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక ఫ్యాన్గా
ఆయన ఒక విధంగా చెప్పాలి ఒక భక్తుగా తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ అభిమానించేది పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే ఆయన నేనైతే హీరో పరంగా కాదండి, నేను హీరో పరంగా అయితే వెంకటేష్ గారి ఫ్యాన్ని. ఆయన మెయిన్ ఏంటంటే పెద్దలకి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు కాబట్టి ఆయన నేను ఒక ఫ్యాన్గా స్టార్ట్ అయ్యాను. అదేనండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్గా మామూలుగా ఏంటంటే ఇప్పుడు టీడీపీ జనసేన రెండు విడివిడి పోటీ చేసినాయి అనుకోండి, ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? ఏది కనుక అంటే ఇప్పుడు రాజకీయం అంటే మీకు తెలిసే ఉంటుంది కండి, రాత్రి మారిపోద్ది. కాబట్టి ఇప్పుడు 2014 నుంచి చూసుకుంటే 2019కి పర్సంటేజ్ అనేది జనసేన పెరిగింది. అలాగే 2019 చూసుకుంటే 2024 కూడా పర్సంటేజ్ చాలా పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ గెలిస్తే కూడా ఒక ముఖ్య పాత్ర జనసేన దాన్ని అందరికీ తెలుసు. కాబట్టి ఇదే విధంగా కొనసాగితే 2029లో కన్ఫామ్గా రాజకీయ చరిత్ర అనేది కన్ఫామ్గా చేంజ్ అవుద్ది. అది జనసేన అనేది మాత్రం 100% చెప్పగలను. నమస్తే అండి. మీ పేరండి? మహేష్ అండి. ఇక్కడ సార్ మీరు ఇప్పుడు చేసే వెల్డింగ్ షాప్ చేస్తారు సార్. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ గురించి మిమ్మల్ని అంటే ఇప్పుడు మిమ్మల్ని అడుగుదామని చెప్పి వచ్చామండి, మీరు రెడీ ఉన్నారు? ఓకే సార్. ప్రజెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ రాజకీయం ఎలా ఉందంటారు? చాలా బాగుందండి, చాలా బాగా చేస్తున్నారు. అవినీతి మొత్తం లాగుతున్నారు, న్యాయంగా లాగుతున్నారు. ఎవరు దోచుకున్నారా, ఎవరు అన్యాయం చేశారో ఎవరు మొత్తంతో లాగుతున్నారు. ఎవరిని మంచి చెడుగా చోట్ల మంచిగా చూస్తున్నారు అందరినీ. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకా పై ఎదురు అనుకుంటున్నారా? రావాలని కోరుకుంటున్నాం సార్. ప్రజెంట్ ఏంటంటే అంటే తర్వాత చంద్రబాబు గారి తర్వాత సీఎంగా పవన్ కళ్యాణ్ చేస్తే బాగుంటుంది, అయితే నారా లోకేష్ గారు చేస్తే బాగుంటుందా? అది ప్రజలే నిర్ణయించాలి. సార్ కొంతమంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ ఏదో దోచేయడానికి రాజకీయాల్లోకి వచ్చారు అంటున్నారండి. సో మరి దీని మీద మీరేమంటారు? అవన్నీ అపోహల మాటలు మాట్లాడతారు కదండి, వేస్ట్ మాటలు. అవి కాదు, కరెక్ట్గా చేసే వాళ్ళని అలాగే మాట్లాడతారు. కరెక్ట్గా పనిచేసే వాళ్ళనే ఏలెట్ చూపిస్తే చూస్తుంటారు. ఆయన పర్ఫెక్ట్గా చేస్తున్నారు. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా చేస్తున్నారు. ఎక్కడ అవినీతికి చోటు అవ్వట్ల, న్యాయంగా చేస్తున్నారు, ప్రజలకు అనుకూలంగా చేస్తున్నారు. సార్ ఇప్పుడు అంటే కొంతమంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు చాలా యాక్టివ్గా ఉన్నారు, గెలిచిన తర్వాత అంత యాక్టివ్గా ఉంటుందని చెప్పి ఇప్పుడు బయట కొంతమంది అంటున్నారు. అవన్నీ అనవసరమైన మాటలు. పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు మాట కరెక్ట్గా చేస్తున్నారు. ఆయన చేసేది దేంట్లో రాజకీయ మాటలు అన్నీ ప్రజలకు న్యాయంగా చేయాలని కోరుకున్న మనసు ఆయనకి. ప్రజలు మంచి కోరుకున్న మనిషి, ఎక్కడ అవినీతి చూడాలని కాదు, మంచిదనం చూడాలని ఎక్కువ శాతం కోరుకున్న మనిషి ఆయన. సార్ ఇప్పుడు 2029లో ఎలక్షన్ వస్తాయి కదండి, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమితో ఉంటే బాగుంటుందా, విడిపోయి పార్టీ చేస్తే బాగుంటుందా? కూటమి ఉంటేనే బాగుంటుంది సార్, ఎందుకంటే మళ్ళీ ఎలాగ ఉంటేనే బాగుంటుంది. అది మళ్ళీ చిరంజీవి గారు రాజకీయాలకు వస్తే కనుక ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారితో పాటు సపోర్ట్ చేస్తారు, మరి ఆయన వస్తే బాగుంటుంది రాజకీయాల్లోకి? అది జనాలు నిర్ణయించుకోవాల్సిందే. ఇంకెందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, నాగబాబు అన్నదమ్ములే కాబట్టి అది ప్రజలు ఎవరో ఇయ్యాలా అనుకున్న వాళ్ళకి ఓటేస్తారు. అది సార్ ఇప్పుడు ఏంటంటే టీడీపీతో కలిసి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే మన టీడీపీ గెలుస్తుందా లేదా విడిగా చేస్తే గెలుస్తుందా? టీడీపీ కలిసే ఉంటారండి, పోటీ విడిగా చేయరండి, అది కలిసే ఉంటుంది. ఆ కూటమి ప్రభుత్వం అలా ఉండిపోద్ది అంతే. ఆయన మాట ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, కూటమిలో ఉంటా అని. చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి అలా ఉంటారని మాట ఇచ్చారు, అదే మాట తప్పరు. సార్ ఇప్పుడు మరి పాలన పరంగా ఎలా ఉందంటారు, బాగుందంటారా, ఇంకేమైనా మార్చుకోవాలంటారా? ప్రస్తుతానికి వస్తే కొద్దిగా పర్లేదండి, కానీ మా సామాన్యుడు బతికే సరుకుల విషయంలో తగ్గిస్తే మంచిది. బాగా కొద్దిగా అన్ని నూనె రేట్లు కానీ, కూరగాయల రేట్లు కానీ, సామాన్యుడు బతికే కొద్దిగా నిత్యావసరాలు తగ్గించుకుంటే మంచిది. చాలా ఇబ్బంది పడుతుంది. నూనె అయితే బాగా పెరిగిపోయింది, బియ్యం బస్తాలు పెరిగిపోయింది, కూరగాయలు చూస్తే కూరగాయలు పెరిగిపోయినాయి, బాగా పెరిగిపోయినాయి. అవి కొద్దిగా అనుకూలంగా చేస్తే కొద్దిగా సామాన్యుడు బతుకుతాకి బాగుంటుంది. ముందర చాలా వాటిలో కొద్దిగా అనుకూలంగా ఉండాలి. అది సో అవన్నీ కూడా కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. ఇంకేం తగ్గించాలనుకుంటున్నారు? అంతేనండి. సామాన్యుడికి ఇప్పుడు మాకు అనుకూలంగా సామాన్యుడికి బతికేది కావాలి కదా సార్. ఏలూరుకి వస్తే ఇప్పుడు ఏలూరు జుట్టు మూస్తారు, సామాన్యుడు బతికి ఏమీ లేదు. కొద్దిగా అనుకూలంగా అన్ని అనుకూలంగా ఉంటే కొద్దిగా తగ్గించి నూనె రేట్లు కానీ, కూరగాయల రేట్లు కానీ, బియ్యం వస్తారు కానీ, సామాన్యుడు బతకాల్సిన సరుకులు కొద్దిగా రేట్లు అనుకూలంగా ఉంటే బాగుంటుందండి. అంతకంటే ఇంకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వెల్ అండ్ గుడ్. దాంట్లో ఆయన ఇవాళ ఉన్న వాటిలో ఇప్పటివరకు డిప్యూటీ సీఎం అంటే ఎవరికి అసలు ఇంతకుముందు నలుగురు ఉండేవాళ్ళు, నలుగురిలో ఎవరికి తెలియదు, ఎవరికాడ ఉన్నారంతే, అంతవరకే. ఇప్పుడు అలా కాదుగా, ఈయన ప్రతి దాంట్లో కూడా ఆయన యాక్టివిటీస్, బ్రహ్మాండమైన యాక్టివిటీస్ ఉన్నాయి. ప్రతి విషయాన్ని పట్టించుకుంటున్నాడు, జాగ్రత్తగా చూస్తున్నాడు. అవసరమైతే అధికారుల దగ్గరికి వెళ్ళి అందరితో గట్టిగా పని చేపిస్తున్నాడు. పూర్తి స్థాయిలో న్యాయం చేయగలుగుతున్నాడు. ఇవాళ డిప్యూటీ సీఎం అనేది ఒక హోదా ఇప్పుడు బయటకు వచ్చింది. అంతవరకు డిప్యూటీ సీఎం అంటే ఎవరో తెలిసేవాడు ఆవిడకి ఏదో కార్లు వేసి తిరగటం తప్ప అధికారులతో వాళ్ళతో సమన్వయం చేసుకోవడం,
వాళ్ళని పిలిచి పలానా పనులు చేయాలి, ఇలా ఇలా ఉంది మీ డిపార్ట్మెంట్లోనేమో సరైన వర్క్ జరగట్లేదని కానీ, ఇదిగో ఇక్కడ ఇలాగ అన్యాయం జరుగుతుంది కాబట్టి దాని మీద మీరు యాక్షన్ తీసుకోవడానికి కానీ ఈ విధమైన వ్యవహారం ఇంతకుముందు లేదు. ప్రజెంట్ మాత్రం బాగా వర్క్ చేస్తున్నాడు డిప్యూటీ సీఎం గారు, నెంబర్ 1. సరే, ఇంకా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకా పైకి బాగుంటుంది అనుకుంటున్నారు. ఏమండి, ఇప్పుడు రాజకీయం అనేది రోజుకు ఒక మలుపు తిరుగుతూ ఉంటుంది. భవిష్యత్తు రాజకీయం అనేది ఈరోజు చెప్పేది కాదు. ఇది రేపు ముందు రోజుల్లో ఎలక్షన్ దగ్గర పడిన తర్వాత అప్పుడు ఆయన పరిస్థితిని బట్టి, అప్పుడున్న జనాల అవగాహన బట్టి మనం చెప్పచ్చు. ఇప్పుడుగా ఏదైనా చెప్పామనుకోండి, ఏదో మనకి ఇష్టమయ్యి స్వార్థపరంగా పూర్తిగా చెప్పినట్టు ఉంటుంది తప్ప ఆయన వర్క్ వెరీ వెల్ అండ్ గుడ్, దాంట్లో నో డౌట్. ప్రజలు చూస్తున్నారు, ఏమో రేపు నిర్ణయిస్తే నిర్ణయించవచ్చు. అది సార్, ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత కొంతమంది ఏంటంటే లోకేష్ గారు అయితే సేమ్ అయితే బాగుంటుంది అంటున్నారు, కొంతమంది పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుంది అంటున్నారు. దీనివల్ల మీ అభిప్రాయం ఏంటంటే? ఏమండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు కొడుకే కదా ఈయనకి ఇంకా మళ్ళీ డిప్యూటీ సీఎంలు ఇవన్నీ అంత అవసరంలా. ఆయన కూడా ఈయనతో సమానంగానే అడ్మినిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు నీ మాట ఎవరన్నా వినకపోతే అధికారులు అంటే కదా నీకు. ఇప్పుడు ఆయన అంటే వాళ్ళ అలయన్స్ కాబట్టి ఆయన కూడా ఒక గుర్తింపు కావాలి కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం ఇవ్వడంలో తప్పులేదు. అంతేగాని ఇప్పుడు మనం అదే 2 పదవులు మనమే చేయాలి, మనకే కావాలి అనే ఆలోచన తప్పది. ఎందుకంటే నేను జిల్లా లీడర్గా చేశాను, అది పద్ధతి కాదు. అది మనం కూడా మనతో పాటు మనం సహకరించిన వాళ్ళకి ఉన్నతమైన స్థానం ఇస్తే వాళ్ళు మనకి ఎప్పుడు మనతో పాటే ఉంటారు, మనం ముందుకెళ్ళగలుగుతాం. లేదనుకో 151 వచ్చినాయి, ఇప్పుడు 164 వచ్చినాయి, నెక్స్ట్ బొమ్మ తిరగబడుతుంది. ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. ఎప్పుడు కూడా నలుగురితో కలుపుకుని అందరినీ కలుపుకుని వెళ్ళటం అనేది మంచిది. అది పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఉంటే బాగుంటుందా, విడిపోయి సపరేట్ పోటీ చేస్తే బాగుంటుంది? సపరేట్గా పోటీ చేస్తే ఆయన స్టామినా చాలదు. ఎందుకంటే ఇవాళ 175 అసెంబ్లీ స్థానాల్లో ఆయన నిలబెట్టుకునే అంతటి కెపాసిటీ గల నాయకులు ఆయనకి ఇంకా కూడల. ముందు రోజుల్లో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఆయనకి ఇంకా భగవంతుడి దేవులు మెచ్చుకు బాగా ఇది వస్తే ఏమో అప్పుడు తర్వాత విషయం. కానీ ఇద్దరు కలిసి ఉన్నంతకాలమే పార్టీ ఇలాగ మనుగడ ఉంటుందని నా ఉద్దేశం. అది సార్, ఇప్పుడు ప్రజెంట్ చిరంజీవి గారు రాజకీయాల్లోకి అంటే పవన్ గారికి సపోర్ట్ చేస్తే రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చిరంజీవి గారికి వద్దండి, అయిపోయింది. ఒకసారి ఆయన చూశారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒకసారి బ్యాక్కి వెళ్ళిన మనిషి ముందుకు వస్తే జనం హర్షించరు, యాక్సెప్ట్ చేయరు. అర్థమైందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనకాల నాగబాబు గారు ఉన్నాడు. నాగబాబు గారు అలాగ నడుస్తూ ఉంటే ముందు రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు తప్పుకోవాలని నాగబాబు గారు నడిచేస్తారు, కానీ చిరంజీవి గారిని మాత్రం యాక్సెప్ట్ చేయరు. అది సార్, ఏంటంటే కొంతమంది అంటే బయట కొంతమంది అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు డబ్బు కోసం మాత్రమే వచ్చారు రాజకీయాల్లోకి అంటున్నారు కొంతమంది. కాకపోతే కొంతమంది అంటే అది కాదంటున్నారు కొంతమంది అయితే. దీని మీ అభిప్రాయం? ఆయనకి డబ్బులు ఎందుకండి బాబు, ఆయనకు ఉన్న ఆస్తులు ఆయనకే చాలు. ఆయన ఉన్నదే ఒక సినిమా చేసి తను పంచుతున్నాడు జనాలకి పంచే మనిషికి డబ్బు అవసరమైతే జనాలకు పంచకాయ డబ్బులు. ఇప్పుడు కౌలు రైతులకు పంచాడు. ఇక మన మండలానికి మన ఇది ఉంది కదా, మన పంచాయతీకి 1,00,000 రూపాయల లెక్కన తన సొంత డబ్బులు ఇచ్చాడు. ఎవడెత్తాడు వాళ్ళ డబ్బులు? వచ్చిందల్లా లోపల వేసుకోవడమే, కానీ బయటికి తీసిచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడు ఈ రోజుల్లో. కాబట్టి ఆయనకి ఏమో అవసరం లేదు. ఆయన ఒక సినిమా చేస్తే అవసరమైతే మొత్తం డబ్బు కూడా మళ్ళీ గవర్నమెంట్కే పెట్టగలడు. ఆయనకి ఆర్థికంగా భగవంతుడు మంచి స్థాయి ఇచ్చాడు. భార్యకి కూడా మంచి హోటల్స్ అన్నీ ఉన్నాయి. పిల్లలు కూడా మంచి పుత్రులు, ఒక పిల్లాడు కూడా మంచోళ్ళు పుట్టారు. భగవంతుడి వల్ల ఆయనకి ఏ రకమైన అవినీతి సొమ్ము అవసరం లేదు. సార్, ఇప్పుడు ఏంటంటే ఒకవేళ 2029 ఎలక్షన్లో సార్ సపోజ్ ఏంటంటే టీడీపీ కానీ జనసేన కానీ విడిగా పోటీ చేసి అనుకోండి, ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు మీరైతే? కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోనైతే మాత్రం టీడీపీ బాగానే పుంజుకుందండి. జనసేన వచ్చేటప్పటికి ఏముందంటే మీరు మైనస్ అవుతారు ఆయన కానీ సపరేట్గా నిలబడితే. ఎందుకంటే ఆయనకున్న ఓట్ బ్యాంకు బాగా ఏజ్డ్ పర్సన్స్ కాదు, అంత యూత్ అవటం వల్ల ఏముందంటే జనాల్లో వాళ్ళ మీద పూర్తి ఇది రాదు. బాగా కొంత సీనియారిటీ ఉండాలి. ఇప్పుడు మీరున్నారు, మీరు చేస్తున్నారంటే మీది మామూలు మీడియా కాబట్టి చేయగలుగుతున్నారు. దీంట్లో మీకన్నా సీనియర్ వచ్చి అనాలిసిస్ కూర్చున్నాడు అనుకోండి, ఏమవుతారు? మీరు డౌన్ అవుతారు కదా. కాబట్టి కొంతకాలం ఆయన ఇలా కలిసి ఉండడం మంచిది. ఇద్దరు కలిసి పోటీ చేస్తే ముందు రోజుల్లో ఇంకొకసారి టర్మ్ కూడా ఇద్దరు కలిసి పోటీ చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది. ముందు పార్టీలు కూడా నిలబడతాయి, బలపడతాయి, అన్ని రకాలుగా వాళ్ళు బాగుంటారు.
అది. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ పేరండి? నా పేరు జేకబ్ గారు. ఏం చేస్తుంటారండి? నేను ప్రస్తుతం నాకు జాబ్ లేదు, చూసుకుంటున్నాం. జాబ్ సెర్చ్లో ఉన్నారు. ఓకే, కానీ ప్రస్తుతం జాబ్ లెస్. ఓకే సార్, ప్రజెంట్ మన ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటారు? ఆంధ్ర పాలిటిక్స్ గురించి చెప్పాలంటే అండి, నేను నా పర్సనల్ వ్యూ చెప్తున్నాను. నేను దీనికన్నా ముందులా మన జగన్ గారు ఉన్నారు, ఆయన పరిపాలించాడు. ఆయన కన్నా ముందులో చంద్రబాబు నాయుడు వచ్చారు, ఓకే పరిపాలించాడు, ఓకే గుడ్. అంతా జగన్ గారు వచ్చారు, చేశారు. కానీ కొద్దిగా కాలంలో ఇప్పుడు మంచి ఏదైనా పొలిటీషియన్ ఎక్కడైనా ప్రపంచంలో వెళ్ళండి, కొద్దిగా తేడా కొద్దిగా ఉంటుంది. ఎవరికైనా 100% కరెక్ట్ కాదు, అందరూ 60%, 70% దాకా మ్యాక్సిమం. కానీ నేను చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాజ్యం చేశారో 75-80% దాకా బాగా చేశారు. తర్వాత జగన్ గారు వచ్చారు 60%, 65%. ఓకే, ఆయన కూడా ట్రై చేశాడు, ఈయన కూడా ట్రై చేశాడు. కానీ ప్రజెంట్ గవర్నమెంట్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు బాగా చేస్తున్నారు. ఇప్పుడు మేము చెప్పలేము, మన పవన్ కళ్యాణ్ గురించి చెప్పలేము, ఎందుకంటే ఆయన ఇప్పుడే వచ్చారుగా. ఆయనకి రికార్డు, జగన్ చంద్రబాబు నాయుడు రికార్డ్స్ అనమాట. ఆ రికార్డు బట్టి మనం ఫ్యూచర్లో ఆయన ఎక్స్పీరియన్స్ బట్టి మేము చెప్పగలం అన్నమాట. ఇప్పుడు మన ఈయన పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా చెప్పలేము, ఐడియా లేదు. ఆయన కొద్దిగా పరిపాలించిన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత చూసి పబ్లిక్ ఏదో చెప్పొచ్చు, అప్పుడే చెప్పలేము. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి దాదాపుగా 7 months అవుతుందండి. ఈ 7 months బట్టి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ కొన్ని మంచి పనులు కూడా చేశారు. సో అవన్నీ కూడా మీరేమనుకుంటున్నారు మంచి పనులు? ప్రెజెంట్లీ వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు పెద్ద ప్రాజెక్ట్స్ లాంచ్ చేశారు. అవి అమల్లో రావాలి కదా. ఓకే, లాంచ్ చేశారు, కోట్లు ఏదో డ్యామ్స్ అంట, ఉద్యోగాలంట, అవి అంట, పథకాలంట, స్కీమ్స్ అంట. ఓకే, కానీ అవి లాంచ్ అవ్వాలి. లాంచ్ చేసి స్కీమ్స్ అమల్లో కావాలి కదా. ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఈయన పవన్ కళ్యాణ్ ఓకే, ఇప్పుడు దాకా 7 నెలలు ఏదైతే ఓకే, పర్వాలేదు, సాటిస్ఫాక్టరీ. అదంతా అయిన తర్వాత, టెన్యూర్ అయిన తర్వాత తెలుస్తుంది కంప్లీట్. అది నేను అంతే చెప్పగలను, ఇంకా ఎక్కువ చెప్పలేను. సార్, రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకా పైకి బాగుంటుంది అనుకుంటున్నారా? మంచిది. ఎందుకంటే ఈయన ఎక్స్పీరియన్స్ 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, ఈయన టెన్యూర్ ఫినిష్ అయిన తర్వాత, అప్పుడు బహుశా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయితే ఓకే, లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఒక బాగా పరిపాలిస్తే ఓకే అవుతానికి ఛాన్సెస్ ఉండి, అదర్ దెన్ జగన్. సార్, ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో చాలామంది ఏంటంటే దోచుకోవడానికి వచ్చారని చెప్తున్నారండి చాలామంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక, సో దీని మీద మరి మీ అభిప్రాయం ఏంటి? అసలు దోచుకోవడానికి వచ్చారా లేదా మామూలుగా వచ్చారు? ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ వచ్చాడు. ట్రంప్ ఏమంటున్నాడు, అమెరికాలో ఎంతమంది పాస్ట్ ప్రెసిడెంట్స్ సరిగ్గా చేయలేదు, రాజ్యం చేయలేదు, అమెరికాని నాశనం చేసేసారు అని ట్రంప్ అంటున్నాడు. ఆయన ఒక మాట కరెక్టే. ఇప్పుడు ఈయనేంటి, ట్రంప్ గారేంటి, ఇప్పుడు వచ్చి ఎన్నైతే రూల్స్ పాస్ట్ ప్రెసిడెంట్స్ చేశారో అవన్నీ తీసేసి క్రొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పెట్టాడు. అవన్నీ అమెరికా గురించి బెస్ట్ చేసుకుంటున్నాడు. అట్టానే మన ఆంధ్ర గురించి మనం చంద్రబాబు నాయుడు లాంటి జగన్ ఆంధ్ర గురించి బెస్ట్ చేసుకోవాలి మనం. ఈయన కూడా నేను అనుకుంటున్నాను మన పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తారని నాది ఒపీనియన్. అది సార్, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత సీఎం అనేది పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందా లేకపోతే నారా లోకేష్ గారు అయితే బాగుంటుందా? మోస్ట్ ప్రాబబ్లీ పవన్ కళ్యాణ్ గారు వస్తే మంచిది. ఒకళ్ళ చంద్రబాబు నాయుడు గారు అయితే ఓకే, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు యువతానికి మేము ఇష్టపడతాం. సార్, ఇప్పుడు 2029లో ఎలక్షన్ వస్తాయి మళ్ళీ. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమి మీద కలిసి ఉంటే బాగుంటుందా లేకపోతే విడిగా సపరేట్గా పోటీ చేస్తే బాగుంటుందా? సపరేట్గా కాకుండా ఈయన చంద్రబాబు నాయుడు ఆయన్ని పైకి తీసుకున్నారు కదా, ఎట్ట విడిగా అవుతారు? వాళ్ళిద్దరు కలిసి ఆంధ్రదేశం గురించి మంచి చేస్తానికే వీళ్ళిద్దరు కలిసి చేస్తేనే మంచిది అనుకుంటున్నాం. ఆయన ఒకడే ప్రస్తుతం చేయలేడు, నన్ను అడిగితే చీఫ్ మినిస్టర్గా చేయలేడు. పవన్ కళ్యాణ్ గారికి ఎక్స్పీరియన్స్ లేదు, చేయలేడు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, యాక్టర్ యాక్టింగ్ అది చేసి దాని తర్వాత మ్యారేజ్ చేసి 2 పెళ్ళిళ్ళు ఏదో మ్యారేజ్, ఆయన పర్సనల్ మ్యాటర్ అనుకో, నేను చెప్పలేము. ఆయనది రికార్డు ఏంటి, యాక్టర్ కదా, ఆయన యాక్టింగ్లోనే ఉండాలి. తర్వాత వచ్చాడు ఎక్స్పీరియన్స్, ఇప్పుడేగా 7 నెలలు అయిందిగా. కొద్దిగా ఈ టెన్యూర్ అయిపోయిన తర్వాత నాకు కొద్దిగా ఐడియా, అంటే ప్రజలు కూడా ఐడియా అవుతుంది ఒకటి ఎట్ట పరిపాలించాడు, దాన్ని బట్టి చెప్పవచ్చు. సార్, ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు విడిగా పోటీ చేస్తే కనుక రెండింటిలో అసలు ఏ పార్టీకి వెళ్తుంది అనుకుంటున్నారు మీరైతే కనుక? నేను చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వెళ్తుంది.
ఎందుకని అదే అని చెప్పి అది ఆయన ఎక్స్పీరియన్స్ కదా, ఆయన బాగా పరిపాలించాడు. పాస్ట్ రికార్డ్ అయింది చూడండి, అట్టనే జగన్ది కూడా పాస్ట్ రికార్డ్ చూడండి. కానీ వీళ్ళు 100% ఎవరండి ట్రై చేస్తారు. జగన్ కూడా బాగా ట్రై చేశాడు, మన చంద్రబాబు గారు ట్రై చేశారు, బాగా ట్రై చేశారు. కానీ కొద్దిగా అక్కడక్కడ చిన్న మిస్టేక్స్ కలుతా అంతే. విశ్వాసరావు గారు ఏం చేస్తుంటారండి? బ్యాగుల వ్యాపారం, ప్లాట్ఫామ్ బ్యాగుల వ్యాపారం చేస్తుంటారు. సో ఇప్పుడు మన ఆంధ్రాలో రాజకీయ పరంగా ఎలా ఉందంటారు? పర్వాలేదు, సామరస్యంగా ఉంటుంది, గొడవ లేకుండా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారంటారా? ఒక వ్యక్తికి బాగా చేయడం కన్నా మెయిన్ రోడ్లు బాగుండాలి, సౌకర్యాలు ఉండాలి, త్రాగునీరు ఉండాలి, సామాజికంగా అన్నీ సమకూరాలి. ఒకరి మీద ఆధారపడే వాళ్ళు, పేదరికంగా ఉండేవాళ్ళు కొంతమంది ఆశిస్తారు కానీ అందరూ ఆశించరు. అలాగా పథకాలు కావాలని అందరూ ఆశించరు. ఎందుకనంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు చదివించుకుంటారన్న దృక్పథం ఉంటుంది. ఎందుకంటే సామాజికంగా అందరికీ న్యాయం జరగాలంటే రోడ్లు, మరి ఏ విధంగా కరెంట్ అనేది తగ్గించడం, గ్యాస్ బండ్ ఫ్రీ ఇవ్వడం, అవి కొంత చేసుకుంటూ వెళ్తే మనకి సామరస్యంగా గొడవలు లేకుండా, ఒకరి మీద ఒకరు తన్నుకోకుండా, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోకుండా ఉంటాయి. అవి లేకుండా సామరస్యంగా జరిగితే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైనా సస్యశ్యామలంగా ఉంటుంది. సార్ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకా పై ఎదురు అనుకుంటున్నారా రాజకీయ పరంగా? వెళ్ళాలండి. అంటే ఆయన సేవా దృక్పథం ఉంది ఆయనలో. సేవ చేసేటటువంటి వ్యక్తికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే రాజకీయంగా ఒకళ్ళు తనుకోవడం కన్నా దోసుకోవడం ఎక్కువ ఉంటుంది. రాజకీయం పెద్ద వ్యాపారం అయిపోయింది. దాని మీద కన్నా సామాజికంగా సేవ చేసే వాళ్ళని ప్రోత్సహించాలి. సార్ ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి డబ్బు దోచడానికి మాత్రం వచ్చారని చెప్తున్నారు కొంతమంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఎవరో ఒకళ్ళు వేస్తుంటారంటే రాయేస్తుంటారు, తగులుతుంటాయి దెబ్బలు. అవన్నీ మాటలు అనేది పడుతుంటారు. కానీ అతను వ్యక్తిగతంగా సినీ ఫీల్డ్లో సంపాదించి ఎంతమంది ఖర్చు పెట్టారో అందరికీ తెలుసు. మరి ఏదైనా బాధ వస్తే ఎవరికైనా రైతులకు కానీ, మరి ఇలాగా ఆర్థికంగా దెబ్బతిన్న వాళ్ళు కానీ, రోగులుగా ఉన్నటువంటి మంచం మీద ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఆపరేషన్లు చేయడం కానీ, మరి అలాగే వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం కానీ ఎవరికి రాదు కదా. ఎవరి సొంత జేబులో డబ్బులు ఎవరు ఖర్చు పెట్టరు. ఎందుకంటే ఆయనకి ఆ మనసు ఉంది, ఆ విధంగా ఖర్చు పెడుతున్నారు అంతే. ఆయన సొంత డబ్బులే తప్ప రాజకీయంగా దోచుకున్నది ఏం లేదు కదా. ఇంకా ఎందుకంటే ఎదిగేవాడికి రాళ్ళు తగులుతుంటాయి. అది కాయ పళ్ళున్న చెట్టుకే ఎక్కువ రాళ్ళు తగులుతుంటాయి. ఎందుకంటే ఫలించేవాడు కొద్దిగా ఫలిస్తుంటాడు అంతే. తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత సీఎం అనేది పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుందా, లేకపోతే నారా లోకేష్ గారు అయితే బాగుంటుందా? అది అప్పుడే అలా అవుతుందండి. వాళ్ళకి ఇచ్చిన సీట్లు ఆయన గెలిచాడు. రాజకీయ బలంగా చూస్తే ఎమ్మెల్యేలు వీళ్ళకే ఎక్కువ ఉంటాయి. మరి ఆయన అడగడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఫ్యూచర్లో ఇప్పుడు కాకపోయినా 10 ఏళ్ళకైనా ఆయన సీఎం అవుతాడు, పిఎం అవ్వాలని కూడా ఆశించాలి. ఎందుకంటే ఇప్పుడే మనం ఆశించకూడదు. సీఎం అయ్యి ఏం చేస్తాడు ఆయన? ఏదన్నా పదవే కానీ తప్ప దాని మీద వ్యామోహం ఉండకూడదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పర్వాలా చేసుకుంటున్నాడు, కొన్ని అడ్డుపడుతూ ఉంటాయి. కానీ ఆయన ఎదుకుంటే వెళ్ళడమే ముందుకి. ఫ్యూచర్లో ఉంది కాబట్టి ఆయన లైఫ్ చంద్రబాబు అంటే ఇంకో 10 ఏళ్ళు చేస్తాడు, ఇంకో 5 ఏళ్ళు చేస్తాడు, అందుకని ఎక్కువ చేయలేడు. దాని మీద ఏంటంటే ఫ్యూచర్ ఆయనకి వయసు కూడా సహకరిస్తుంది. ఎందుకంటే యవనస్తుడు కాబట్టి 50 ఉంటాయి కాబట్టి ఫ్యూచర్లో సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు. అంతేగాని సీఎంతోనే ఆగిపోకూడదు కదా. గోల్ సీఎం అనేది కాదు, నెక్స్ట్ పిఎంకే చూసుకోవాలి ఆయన. అది ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో కూడా ఆయనకి మంచి సపోర్ట్ అందరికీ ఉంది. పైనుంచి నరేంద్ర మోడీ గారు సపోర్ట్ ఫుల్గా ఉంది ఆయనకి. ఎందుకంటే దాని మీద గోల్ పిఎంకే చూసుకోవాలి, సీఎందే ఉంది. థ్యాంక్ యూ. సరే, మరి 2029లో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తాయి కదా, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమి మీద ఒక కలిసి ఉంటే బాగుంటుంది, అది విడిపోయి అంటే ఇప్పుడు సపరేట్ పోటీ చేస్తే బాగుంటుంది? చెప్పలేమండి. కలిసి ఉంటేనే కలదు సుఖం. కొట్టుకోవడం వల్ల ఓట్లు చీలిపోతాయి. ఆయన ఫస్ట్ నుంచి కూడా నేను ఓటు బ్యాంక్ చేయాల్సను అని ఆయన దృక్పథంతో వచ్చారు. అలాగే ఇంకొక 5 ఏళ్ళు కష్టపడితే నెక్స్ట్ ఇయర్ కూడా కూటమితో ఉంటే అభివృద్ధి అనేది ఇంకా బాగా ఉంటుంది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వైజాగ్ది ఇచ్చారు ఆర్థిక సాయం, అలాగే కడప కూడా స్టీల్ ప్లాంట్ వస్తే ఇంకా బాగుంటుంది. అలాగే మన ఏలూరులో కొన్ని
సమస్యలు ఉన్నాయి. జూట్ మిల్ మూసారు. అలాగే 2-3 ఫ్యాక్టరీలు తీసుకొస్తే ఏలూరు వాళ్ళు అలా రుణపడి ఉంటారు కూటమి ప్రభుత్వానికి. మనం చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళాలి తప్ప మనకి పాలిటిక్స్గా ఆలోచిస్తే కనుక ఫ్యూచర్ జనాలే దెబ్బతింటారు. వాళ్ళకేముంది, ఆర్థికంగా వాళ్ళు బాగా కోటీశ్వర్లు పుట్టుకతోటి వాళ్ళకేముంది, దెబ్బతినేది మధ్యతరగతి పీపులే కదా. పేరండి? షేక్ మజితా. ఏం చేస్తుంటారండి? కొట్టు షాప్ ఓన్ షాప్ ఉంది. సార్ ప్రజెంట్ అంటే ఇప్పుడు ఏంటంటే మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి రాజకీయం ఎలా ఉందంటారు? చాలా బాగుంది. రాబోయే రోజులు ఇంకా బాగా చేస్తే బాగుంటుంది అంటారా పవన్ కళ్యాణ్ గారు? చేస్తారు, కంపల్సరీ చేస్తారు. చేసే మనిషి అతను. సార్ ఇప్పుడు ఏంటంటే చర్చ జరుగుతుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ అదే సీఎం గారి ఇప్పుడు సీఎం పోస్ట్ కింద నారా లోకేష్ గారు ఉంటే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుందా? పవన్ కళ్యాణ్ ఉంటే బాగుంటుంది. పవన్ కళ్యాణే బాగుంటుంది. ఎందుకంటే ఆయన చెప్పిన పనులు చెప్పినట్టు చేస్తున్నాడు కదా. అది సార్ ఏంటంటే కూటమితో కలిసింది కదా మొత్తం అంతా కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సపరేట్గా పోటీ చేస్తే బాగుంటుందా లేదా కూటమితో ఉంటే బాగుంటుందా? కూటమితో ఉంటేనే బాగుంటుంది. సపరేట్ కంటే అన్నీ రావాలంటే కష్టం కదా కొంతమంది. అది కూటమితో కలిసే ఉండాలి. డిప్యూటీ సీఎం ఉన్నా చాలా ఆయన. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అంటే బయట కొంతమంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు డబ్బులు సంపాదించడానికి మాత్రమే, అంటే డబ్బులు వచ్చేదానికి మాత్రం వచ్చారని చెప్తున్నారు కొంతమంది బయట అయితే కనుక. ఆయన డబ్బులు ఇష్టమైందండి. ఆయన కోట్లు సంపాదించేదే పిల్లలకి పెట్టాడు కదా. ఆయన ఉన్న ఆస్తులు ఏమున్నాయని ఇప్పుడు ఉన్న వాటికి మొత్తం ముందే ఎలక్షన్లోకి రాకముందే పెట్టాడు. ఆయన బతకానికి సినిమాలు చేసుకోవాలి కదా తప్ప జనం సొమ్ము కోసం ఆశపడ్డు. అది సార్ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు చిరంజీవి గారు పాలిటిక్స్లోకి వస్తే బాగుంటుందా ఇప్పుడు, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కలిసి? చిరంజీవి ఇంకా రావటం అనవసరం లేదు. ఎందుకంటే ఆయన ముందు పెట్టి దాంట్లో చేశాడు కాబట్టి మళ్ళీ ఆశ దెబ్బ కొడతానే ఉంటుంది కొంచెం. ఎందుకంటే విలీనం చేసేసాడు కదా. ఇంకా దానికోసం మళ్ళీ ఆయన దీంట్లోకి వస్తే ఇది కూడా అటాక్ చేస్తారని భయపడతారు జనం. అది సార్ రాబోయే రోజుల్లో ఏంటంటే ఒకవేళ కూటమి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అదే జనసేన టీడీపీ రెండు వేరు వేరే పోటీ చేస్తే రెండింటిలో అసలు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? 90% టీడీపీ వస్తుంది. ప్రతిపక్షంగా మాత్రం ఏమి ఉంటాడు కంపల్సరీగా. సార్ ఇప్పుడు రాజకీయ పరంగా ఇంకా ఏమైనా చేస్తే బాగుంటుంది, ఇంకా ప్రజలకు ఏమైనా ఎక్కువ? ఇప్పుడు ఆ చెప్పిన సూపర్ 6 అమలు చేస్తే చాలు. ఇంకా వేరేగా కొత్తగా చేయాల్సిన అవసరమే లేదు. ఆ సూపర్ 6 అమలు చేస్తే సరిపోతుంది. రేవూరు భాస్కర్ రావు. భాస్కర్ గారు ఏం చేస్తుంటారండి? నేను క్లాత్ బిజినెస్ చేస్తాను. ఇప్పుడు ఆపేసానమ్మా. సార్ ఇప్పుడు ప్రజెంట్ మన ఆంధ్రాలో పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయంటారు? పాలిటిక్స్ అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు తెలుగుదేశం ఉంది కాబట్టి తెలుగుదేశం చేసేది చేస్తున్నాయి కార్యక్రమాలు. ఇదివరకు వైఎస్ఆర్ ఉండేది కాబట్టి వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు చేశారు, వీళ్ళు చేసే కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే అంతా బాగానే ఉంది, మామూలుగా నడుస్తుంది. ఏ పార్టీతోనూ నాకు సంబంధం లేదు. అయితే మామూలుగా ఒక ఆంధ్ర దేశ పౌరుడిగా మాట్లాడుతున్నాను నేను, అంతేగాని పార్టీతో సంబంధం లేదు. అంతా ఇప్పుడు ఏంటంటే ఏదైనా రూపాయి సంపాదించిన వాళ్ళు మట్టికి సంపాదించి ఉన్నారు, కానీ పేదవాడి మట్టికి పైకి రావట్లా ఎప్పుడు కూడా. ఇది వాస్తవం. ఎందుకంటే కూలి పని చేసేవాడు ఆడు పని చేసేవాడు ఆ పని చేసుకుంటున్నాడు, కానీ ఆడు ఎదగలేకపోతున్నాడు, అవతల వాళ్ళు ఎదగలేకపోతున్నారు. నాకు తెలిసినంతవరకు నేను కింద నుంచి కష్టపడి వచ్చినోడిని, పైనుంచి నేనేం రాలేదు. నేనేంటంటే ఉన్న దాంట్లో ఏదో అలాగా నా వరకు నేను చూసుకుంటాను, ఎవరి వరకు వాళ్ళు చూసుకుంటారు అందరూ కూడా. ఇప్పుడు ఏంటంటే కాలం పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా యువతల వాళ్ళకి తెలియదు, అంత పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన ఉండబట్టి బాగానే చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంలోకి మద్దతు ఇచ్చారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కొద్దిగా మద్దతు ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కొద్దిగా డెవలప్ అవుతుంది, పిచ్చింగ్ అయింది. నెక్స్ట్ కేంద్రంలో కూడా మోడీ గారికి కూడా కుడిభుజంలాగా ఒక బలం అనేది చేకూర్చడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఆ పార్టీ పరంగా అయితే నాకు సంబంధం లేదు, కానీ జరిగే చెప్పుకుంటాం. మంచి కార్యక్రమాలు ఏవైనా సరే జరిగేదే చెప్పుకుంటాను నేను. అది ఎందుకంటే నాకు మహేష్ బాబు ఫ్యాన్స్, నేను కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఫ్యాన్స్ నేను ఒకప్పుడు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ పరంగా మన ఏజ్ పెరిగేపటికి మన ఫ్యామిలీ మన కుటుంబం వరకు అలా చూసుకుంటూ వెళ్ళిపోదాం కాబట్టి ఇంకా వయసులో ఉన్నప్పుడు అప్పట్లో ఉండేది ఆ కృష్ణ గారి ఫ్యాన్స్. ఇప్పుడు కొద్దిగా మనం మామూలుగా జనరల్గా మహేష్ బాబు గారి సినిమా అయితే ఎప్పుడో వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు మానేసాం అన్నీ కూడా. ఇప్పుడు మేమంటే అయ్యప్ప స్వామి తీసుకుని శబరిమల వెళ్ళి రావటం అటువంటి కార్యక్రమాలు మేము నిర్ణయిస్తాము.
నెక్స్ట్ అన్నదానం కార్యక్రమాలు మేము చేస్తున్నాం. రానున్న రోజుల్లో అంటే తర్వాత సీఎం ఎవరని చెప్పి చాలా మంది ఇప్పుడు ఏంటంటే చర్చ జరుగుతుందండి. ఇప్పుడు తర్వాత సీఎం వచ్చేపాటికి పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుంది, అతను నారా లోకేష్ గారు అయితే బాగుంటుందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా లోకేష్ గారికి మద్దతు ఇస్తాడు ఆయన. లోకేష్ గారు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ముందు పునాది వేసింది ఇప్పుడు తెలుగుదేశం దాంట్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి వీళ్ళకి వాళ్ళు మద్దతు ఇస్తారు, వాళ్ళు వీళ్ళకి మద్దతు ఇస్తారు. ఇది ఎందుకంటే అది యాక్చువల్గా కళ్ళతో అందరూ చూశారు కాబట్టి మనం ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ అనేది వాళ్ళకు ఉంది, కంపల్సరీగా ఉంటుంది, లేకుండా ఉండదు. ఇప్పుడు మీకు నేను న్యాయం చేస్తే మీరు నాకు న్యాయం చేస్తారు, ఇప్పుడు మీకు నేను అన్యాయం చేస్తే మీరు నాకు అన్యాయం చేస్తారు. ఇప్పుడు మీకు నేను న్యాయం చేశాను కాబట్టి మీరు నాకు మద్దతు ఇచ్చారు, నేను మీకు న్యాయం చేయాలి. అందుకే అలాగే నడుస్తుంది కాబట్టి వాళ్ళిద్దరిలో వాటి అభిప్రాయాలు ఏమి ఉండవు. వాళ్ళకి నాకు తెలుసుండే వాళ్ళకైతే ఏమి ఉండవు నా లెక్క ప్రకారం. నేను ఒక పౌరుడిగా చెప్తున్నా, మామూలుగా ఒక మనిషిగా ఆలోచించి. ఎందుకంటే మీరు ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళ దగ్గరికి 10 సార్లు వెళ్ళొచ్చు. గౌరవం లేని చోట వెళ్ళటం మాట్లాడటం కూడా అనవసరం. ఈ రోజున ఉన్న కాలాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఒక ఇంట్లో భోజనానికి రావాలంటే చుట్టాలు బంధువులు ఫోన్ చేసి వస్తున్నానంటే నేను ఉండలేదు నాన్న బయటికి వెళ్తున్నాను అనే రోజులు అయిపోయినాయి ఈ రోజున. ఇప్పుడు బయట అంతా ఇప్పుడు అలాగే ఉంది, అంతే కదా. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అంటే చాలా మంది అంటున్నారు సార్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డబ్బు దోచుకోవడానికి మాత్రమే వచ్చారు అని చెప్పి చాలా మంది చెప్తున్నారండి. దీనివల్ల మీ అభిప్రాయం ఏంటంటారు? పవన్ కళ్యాణ్ గారు అయితే డబ్బుల గురించి అయితే ఆశపడే మనిషి కాదు ఆయన. డబ్బులు ఆయనకి బోల్డ్ అంత ఉంది. మామూలుగా సినీ ఫీల్డ్లోనే డబ్బు బాగా ఆయన సంపాదించుకున్నారు. ఒక సినిమా తీస్తే 50 లక్షలు 10 లక్షలు 5 లక్షలు 3 లక్షలు అలా కింద నుంచి వచ్చిన వాళ్ళు ఆ కుటుంబం అంతా. ఎందుకంటే చిరంజీవి గారితో పాటు మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు వచ్చిన వాళ్ళు కూడా. చిరంజీవి గారు తమ్ముడిని నాగేంద్రబాబు గారు అన్నగారు అలాగే వీళ్ళందరూ ఒక కుటుంబంలో కలిసి పైకి వచ్చిన వాళ్ళే, కింద నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా చూసాం, ఖుషి సినిమా. 10 పైసలు చెప్పులు కుట్టుకుని 10 పైసలు తీసుకున్నారు ఆయన, చెప్పులు కుట్టి. అంటే సినిమాలో షూటింగ్లో నేను సినిమాలో చెప్పేది, ఖుషి సినిమాలో సంగతి చెప్తున్నా. ఎందుకంటే అప్పుడు ఆ 10 పైసలతోటి ఆయన అలాగా అందులో ఎలా అయితే సంపాదించారో ఖుషి సినిమాలో. ఇప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ కానీ నాగేంద్రబాబు గారు కూడా ఇంచుమించు వాళ్ళు ఎప్పుడు హోదాలోనే ఉన్నారు కానీ కింద స్థాయిలో లేరు. ఇప్పుడు సంపాదించి పైకి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ, వాళ్ళని చూసి ఇంకొకరు తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. మరి చిరంజీవి గారు పాలిటిక్స్లోకి వస్తే బాగుంటుంది అంటారా ఇప్పుడు జనసేనతో పాటు? పాలిటిక్స్లో అంటే ఇప్పుడు ఆయన వచ్చినా ఆయనకి ఇబ్బంది లేదు, రాకపోయినా ఆయనకి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు ఉండే మద్దతు వాళ్ళకు ఉంది అన్ని చోట్ల. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చినా రాకపోయినా ఇబ్బంది ఏం లేదు మామూలుగా చిరంజీవి గారు వాళ్ళు. ఎందుకంటే మెయిన్ పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారని మాకు ఏపీలో టాక్ బాగా ఉంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కాబట్టి ఆయన బాగా చేస్తున్నారు. ఆయన వచ్చాక కొద్దిగా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని అనుకుంటున్నారు చాలామంది. బయట మేము తిరుగుతాం కాబట్టి ఒక హోటల్కి వెళ్ళి టీ తాగుతున్నప్పుడు ఎవరైనా మాట్లాడుకుంటే వింటాం కానీ మేము అందులో తల దూర్చాం. ఎందుకంటే మాట్లాడడం కూడా వాళ్ళని డిస్టర్బెన్స్ చేయం, వాళ్ళ మాటలు మేము వింటాం వరకే బయట ఎక్కడైనా వెళ్తే. ఇప్పుడు మీరు వచ్చి మమ్మల్ని ఎలా అడిగారో మేము వచ్చి పక్కన నుంచుంటాం. ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు ఏం మాట్లాడుకున్నా మేము వింటుంటాం. ఇప్పుడు 10 మంది ఉన్నారు, 10 మంది ఓట్లు వేయాలి. 10 మందిలో 6 ఓట్లు పెచ్చింగ్ అయినప్పుడు ఇప్పుడు 6 గురించి ఎవరిదైతే పెచ్చింగ్ అయిందో వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. 4 కింద డౌన్లో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు. సరే, మళ్ళీ ఇదే విధంగా 2029లో ఎలక్షన్లు వస్తాయండి. అప్పుడు టీడీపీ జనసేన సపరేట్ పోటీ చేస్తే ఏ పార్టీకి గెలుద్దాం అనుకుంటున్నారు మీరు? టీడీపీ జనసేన ఎవరికాళ్ళు ఇందులో విడిపోవటం అనేది ఉండదు. ఒకవేళ మీరు అన్నట్టు మీ ప్రెస్ రిపోర్ట్ వాళ్ళు అడిగిందని సమాధానం చెప్తున్నా, మీరు అన్నట్టు వాళ్ళు ఒకవేళ అలాగే జరిగితే పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయితే డిప్యూటీ సీఎం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసే పదవి అటు వెళ్తుంది, అటు ఇటు ఇటు అటు వస్తుంది. ఇప్పుడు ఎలా జరుగుతుంది అలాగే వస్తుంది కానీ వీళ్ళిద్దరు విడిపోవటం అనేది ఉండదు నేను అనుకునేది. ఎందుకంటే ఇది ఒక కుటుంబంలాగా వెళ్తుంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వటం అనేది గొప్ప అనమాట. ఎందుకంటే 1000 ఏనుగులు బలం ఇచ్చినట్టు ఆయన వెళ్ళి ఇచ్చారు సపోర్టు.